లోపలికి పంపించమనండి అంకుల్, మాట్లాడాల్సింది. సరే, నువ్వు ఎట్టగంటే అట్టగే. రేయ్, లోనకి పంపరా. రాశలమా రా, స్వాగతం సుస్వాగతం. మీ స్వాగతాలేవి నాకు అక్కర్లేదు. నా సౌందర్య ఏది? వెంటనే చూపించండి. ఆగమ్మా, వచ్చిరాగా అలా కోపడిపోతే ఎలాగా? ఈ మేనమామ ఇంటికాడ పిల్ల క్షేమంగా ఉంది. మీరు మేనమామే అనుకుంటే ఇక్కడికొచ్చిన నా కూతురికి నచ్చ చెప్పి నా దగ్గరికి పంపించుండేవాళ్ళు. అలా ఎందుకు పంపలేదు? లేదా కనీసం నాకు ఫోన్ చేసి ఇలా మీ ఇంటికి వచ్చిందని చెప్పుండేవాళ్ళు. అలా ఎందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దని చెప్పాను. ఎవరికైనా ఎందుకు తెలియాలి? అసలు నువ్వెవరివి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను నీ కన్న తల్లిని. తల్లా? నాకు ఎవరూ లేరు. నాకసలు నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఈ విషయం మీ ఆయనకి చెప్పాను. ఏ చెప్పలేదా? ఆ ద్రోహి కోటికి చెప్పాను, వాడు చెప్పలేదా? కూతురంటూ ప్రేమ ఒలకబోస్తూ వచ్చావు. అసలు నువ్వెందుకొచ్చావు? అదేంటమ్మా అలా అంటావు? నేను తీసుకెళ్లడానికే వచ్చాను. నన్ను తీసుకెళ్ళడానికా? ఏ మీ మోసాలు మీ అబద్ధాలన్నీ పడ్డానని చిన్నపిల్లని అనుకుంటున్నారా? తప్పిపోయిన చిన్నపిల్లని తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్లాలని చూస్తున్నారా? మీ డాడీకి ఒంట్లో బాగోలేదమ్మా. అలాగా? వెళ్ళి ఆ అర్చనతో చెప్పు. ఎందుకంటే ఓ కూతురులాగా దానికేగా మీ ఆయన పెళ్లి చేయాలని చూశారు. వెళ్ళి దానికి చెప్పు. అంతేగాని నాకే సంబంధం లేదు. సంబంధం లేదు అనుకుంటే తెగిపోతుందా? తెగిపోతుందా కాదు, ఎప్పుడో తెగిపోయింది. మీ ఎవ్వరితో నాకే బంధము లేదు, ఏ సంబంధము లేదు. నువ్వొచ్చి సెంటిమెంట్ డ్రామాలాడితే కరిగిపోతాననుకోకు. అదేంటమ్మా, ప్రతి విషయంలోనూ నీకోసం నీ ఆనందం కోసమే చూసావు. నువ్వు ఏదడిగితే అది ఇచ్చావు. ఇన్ని చేసి అంతగా ప్రేమించింది నీ చేత ఇలా మాట పడ్డానికా? అవును, నా కోసం ఎంతగా ఆలోచించారో చూశానుగా. కృష్ణతో నా పెళ్లి చేయడానికి మీరెంత కష్టపడ్డారో నేను చూశానుగా. చాలు ఈ డ్రామాలు. వెళ్ళు. అంకుల్, ఇవిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. నన్ను తనతో రమ్మంటుంది. ఈసారి నన్ను చంపటానికి ప్లాన్ చేశారో ఏంటో. అమ్మా సౌందర్య, నా మాట ఒక్కసారి వినమ్మా. నేను చెప్పేది కొంచెం వినిపించుకోమ్మా ప్లీజ్. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. అమ్మా సౌందర్య, 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 తలుపు తీయమ్మా. సౌందర్య, రేయ్ ఒగ్గు, చెయ్యకు, ఒగ్గ. ఒరే రంజిత్, సౌందర్య, ఆ తల్లి కూతుల మధ్య మనం ఎవరూ చొరబడకూడదు. మనం ఏదో వాళ్ళ మధ్యన తగులేట్టినట్టు ఉండకూడదు. మనం ఎంత తొగ్గేస్తే వాళ్ళంత తగువులు పడతారు. అంచేత నువ్వు మధ్యలో దూరి అడ్డగించగా వెళ్ళి కూల్ డ్రింక్ వెళ్ళరా. సౌందర్య, అమ్మ సౌందర్య, తలుపు తీయమ్మా. చూడమ్మా, నువ్వు తలుపు ఎంత కొట్టినా లాభం లేదమ్మా. ఇగో చెప్తే నీకు అబద్ధం, నాకు నిజమో. అసలు నీ మొఖం చూడ్డానికి కూడా ఇష్టపట్టలేదమ్మా. ఆ అమ్మ మనసు అంతగా ఇరిగిపోయినది. మరి ఏడు చేస్తాం చెప్పు. అందుకే ఆ అమ్మ నా కాడికి వచ్చినా నన్ను నీకు ఫోన్ కొట్టలేకపోనాను. మరి తీసుకో అమ్మా, తీసుకో అమ్మా. ఏడు చేస్తాం చెప్పు. ఒక్కో పాలి కన్నబిడ్డలు ఇలాగే గుండెల్లో మంటలు ఎడతారు. తట్టుకోవాలమ్మా. ఇగో చల్లగా ఉంటుంది, ఈ కూల్ డ్రింక్ తాగమ్మా. నాకేం వద్దు, నా బిడ్డతో నేను వెళ్ళిపోతాను. మా అమ్మ చెప్పింది కరెక్ట్. ఇక నుంచి నువ్వు నేను మాట్లాడుకోవడం, కలుసుకోవడం ఏమీ వద్దు.
నేను వెళ్తున్న ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి నాకు ఆ ఉద్యోగం వచ్చేటట్టు చూడు స్వామి. అమ్మా, నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఏంటి చూడకుండా వంటింట్లో నుంచి చెప్పేస్తున్నావా? కొంచెం చూసి చెప్పు తల్లి. నా కూతురు ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బాగానే ఉంటుంది. అదే మరి, కాకి పిల్ల కాకి ముద్దనే సామెతలు నా దగ్గర చెప్పొద్దు. కరెక్ట్గా చూసి కరెక్ట్గా చెప్పు. ఏమిటోనమ్మా, ఎంత బాగోలేదని చెప్దాం అనుకున్నా నాకెందుకు ఈ డ్రెస్ నీకు బాగుంది అనిపిస్తుంది. అదే మరి తల్లి మనసు, నువ్వు ఆ దృష్టితో చూడాలనుకున్నా చూడలేవు మరి. అందుకే తల్లి బిడ్డను ఎంకరేజ్ చేసినంతగా మరెవరు ఎంకరేజ్ చేయరు అంటారు. సరే సరే, నన్ను ఆశీర్వదించు. విజయోస్తు. అవును, ఇంతకీ నువ్వు వెళ్తుంది ఇంటర్వ్యూకేనా? అమ్మా, నేను వెళ్తుంది సామాన్యమైన ఇంటర్వ్యూకి అనుకుంటున్నావా? మొట్టమొదటిసారిగా నీ కూతురు వెళ్తున్న అతి పెద్ద ఇంటర్వ్యూ. చెప్పాను కదమ్మా, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. మరే, నాకే ఉద్యోగం ఇవ్వడం కోసం ఆ కంపెనీ డోర్లు తెరిచి పెట్టుకుని ఉంటాయి మరి. ఒక ఉద్యోగం అంటే కొన్ని వేల మంది జనాలు వస్తారమ్మా, అంత కాంపిటీషన్ ఉంటుంది. అయినా సరే నాకే ఈ ఉద్యోగం రావాలి. నీకే వస్తుందమ్మా, సరేనా? థ్యాంక్ యూ. అవును, ఉద్యోగం సంగతి నాన్నగారికి చెప్పావా? ఏది, ఎక్కడా? ఉదయమే టైం అయిపోతుంది అంటూ హడావుడిగా డ్యూటీకి వెళ్ళిపోయారు. సర్లే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి అప్పుడే చెప్తాను. ఆ పని చెయ్యమ్మా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావన్న వార్త, ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త ఒకేసారి చెప్పొచ్చు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మా అర్చన, మధ్యలో కృష్ణ కనిపిస్తే పలకరించి మళ్ళీ మీ నాన్నగారు కోపం తెప్పించుకమ్మా. అమ్మా, నాకిక మీద ఎటువంటి స్నేహాలు వద్దమ్మా. నా ధ్యేయం ఉద్యోగం చేసి నిన్ను నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవడమే. ఏ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోను. నన్ను నమ్ము, నా మీదొట్టు. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? ఏదో చెప్పాలని జాగ్రత్త చెప్పానంతే. వెళ్ళరామ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అమ్మా సౌందర్య, ఆవిడ గారు వెళ్ళిపోయిందా? అంకుల్, ఇంకా ఈవిని ఇక్కడెందుకు ఉంచారు? పంపించేయండి. అమ్మా అమ్మా సౌందర్యమ్మా, తప్పమ్మా. కన్న తల్లిని అలా కసురుకోకూడదు. చూడు, పాపం సంగీతమ్మ మొహం ఎలా శనబోయినదో. ఎంత కాదనుకున్నా నీ కన్న తల్లి కదా. నీతో మాట్లాడతానని దేవుళ్ళు ఆడుతున్నది. నువ్వు మాట్లాడితేనే కానీ తిండి కూడా తిందటమ్మా. ఓ పాలి, ఒక్క పాలి 4 మొక్కలు మాట్లాడమ్మా. మాట్లాడవలసిందంతా మాట్లాడాను, ఇక మాట్లాడవలసిందేం లేదు. కానీ నేను మాట్లాడాల్సింది ఉంది సౌందర్య. నేనేదో నీకు ద్రోహం చేశాను అనుకుంటున్నావు. నీకోసం, నీకు జరుగుతున్న అన్యాయం కోసం మీ డాడీ దగ్గర నేనెంత పోరాడేదాన్నో నీకేం తెలుసు? మలేషియాలో ఉన్న నీకు కృష్ణకి నిశ్చితార్థం జరుగుతుందని నీకెలా తెలిసిందనుకుంటున్నావు? నా ఫ్రెండ్ రాజీ చెప్పింది. ఆ రాజీకి ఎవరు చెప్పారు? నేనే కదా. రాజీకి చెప్పడంలో నా ఉద్దేశం నీకు చెప్పమనే కదా. లేకపోతే ఆ అమ్మాయికి ఇంటి విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ న్యూస్ నాకు తెలిసినట్టు చేయడమే పెద్ద గొప్పగా చెప్తున్నావు. గుళ్ళో అర్చన నిన్ను నానా మాటలు అందని నాకెంతో బాధేస్తే ఆ బాధతో ఆ అర్చన తల్లిని నేను టార్చర్ పెట్టాను. అలా టార్చర్ పెట్టడానికి కారణం నాకు నీ మీదున్న ప్రేమ. నీ మీద నాకున్న ఆ ప్రేమ ముందు తప్పొప్పులు కానీ మంచి చెడులు కానీ ఏది నేను ఆలోచించలేదు. మరి నువ్వు నాకు జరుగుతున్న మోసాన్ని ఓ ప్రేక్షకురాల్లా చూసావు కానీ నాకు చెప్పలేదు. ఏ? అందుకు కారణం మీ నాన్న మీద నేను చేసిన ప్రమాణం, మీ నాన్నకు నేనిచ్చిన మాట. నా మాంగళ్యం, నా భర్త ప్రాణం పదే పదే గుర్తుకు రావడంతో ప్రమాణాన్ని పక్కన పెట్టే సాహసం చేయలేకపోయాను. కానీ కూతురి ప్రేమ ముందు, కూతురి సంతోషం ముందు ఏ ప్రమాణం గొప్పది కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నానమ్మా. ఇక ముందు ఏ ఒట్టు నా నోరు మూయించలేదు. నాకు నా కూతురు తప్ప మరేది ముఖ్యం కాదు. నా మాట నమ్మమ్మా. నన్ను ఎంతగానో ప్రేమించే డాడీ నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు మమ్మీ? అందుకు కారణం ఆ కోటి వాడి ఫ్యామిలీయే. ఆ తండ్రి కూతుళ్ళు స్వార్థంతో చేసిన పనుల వల్లే మనం ఈ టార్చర్ అనుభవించాం. ఇక ముందు నాకున్న ఒకే ఒక లక్ష్యం కృష్ణకి నీకు పెళ్లి చేయటమే.
అదే నా బాధ్యత. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. అమ్మా చెల్లెమ్మ, ఇప్పటిదాకా బాగానే మాట్లాడినావు, శివరాకర్లోనే సిరాకు తెప్పించినావు. ఏడు సౌందర్యం నీతో ఒట్టుకెళ్ళిపోతావా? ఏడు మతుండే మాట్లాడుతున్నావా? కొన్ని రోజులు ఇక్కడే ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కడైతే ఆ కెట్టైన సౌందర్యం కట్టబెట్టడానికి నాను, మా అబ్బాయి రంజిత్ గోడు, తల్లివు కాబట్టి నువ్వు, అందరం కలిసి ప్రయత్నాలు చేద్దాం. అలా చేస్తేనే ఈ శుభకార్యం జరుగుతుంది. మరి ఇక్కడ అర్థమైనదా? అవును మమ్మీ, అంకుల్ చెప్పిందే కరెక్ట్. ఇక్కడైతేనే నేను సేఫ్గా ఉంటాను. ఒకవేళ ఏమైనా గొడవలైనా చూసుకోవడానికి నేనున్నాగా. మా బాగా చెప్పినవరా రంజిత్గా. అమ్మ చెల్లెమ్మ, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోకూడదు. నేను ఇక్కడే ఉండిపోతే బయట ఏం జరుగుతుందనేది మనకెలా తెలుస్తుంది? అందుకే నేను వెళ్ళి వస్తూ ఉంటాను. చెల్లెమ్మ చెప్పిన దాంట్లోనూ పాయింట్ ఉంది. అలాగేనమ్మా, నువ్వు వస్తూ పోతూ ఉండు. సౌందర్య, జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను. ఓకే మమ్మీ. ఒరే కోటి, సంగీత్ ఇంకా రాలేదంటే అక్కడ ఏమన్నా జరిగిందంటావా? ఏం జరుగుంటుందన్నది నీ ఉద్దేశం? అది కాదురా, ఎప్పుడనగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటా అని. నీ కూతురు ఎన్ని ప్రశ్నలు వేయాలి, వాటికి ఎన్ని సమాధానాలు చెప్పాలి, మధ్యలో ఆ అప్పలనాయుడు జోక్యం చేసుకోవాలి, మనం కన్ఫ్యూజ్ చేయాలి. ఇవన్నీ అంత తేలిగ్గా జరిగే పనులా? నాకు చెప్పి వెళ్తే బావుండ్రా. ఏ, నువ్వు సంగీతమ్మ వెనకాల వెళ్ళేవాడివా? అలా అని కాదురా. రే, చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా జరిగే ఆలస్యం జరిగే తీరుతుంది. రే, నీ మొహంలో ఆ టెన్షన్ చూడలేకపోతున్నాను. ఏం జరిగినా పర్వాలేదు, నేను అప్పలనాయుడు ఇంటికి వెళ్ళి వస్తాను. నువ్వేం కంగారు పడ. రే కోటి. అమ్మగారు, చిన్నమ్మగారు రాలేదా? నువ్వు చేసిన ద్రోహానికి నీ ముందుకొచ్చి నిలబడాలంటావా? నేనేం ద్రోహం చేశాను అమ్మగారు? ఆ కృష్ణ విషయంలో నువ్వు చేసిన ద్రోహం ఏంటో నీకే తెలుసు. అవును, అప్పలనాయుడుతో చెప్పావట సౌందర్య దొరికితే చంపేయాలనుందని. అందుకేనా సౌందర్య ఏది అని అడుగుతున్నావు? అమ్మగారు, ఆ అప్పలనాయుడు చెప్పిన మాటలు నమ్మకండి. చిన్నమ్మగారు నాకు బిడ్డ లాంటిది. నేనెందుకు చంపాలనుకుంటాను? వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. వాడకు అబద్ధాలు కోరు. ఆహా, మరి నువ్వు హరిశ్చంద్రుడి వారసుడివా? సౌందర్య రాలేదా? రాలేదు. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? మరి నన్ను ఇంకెన్ని రోజులు ఎదురు చూడమంటారు? మీరెళ్ళి తీసుకురాలేకపోయారు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కూతుర్ని చూడకుండా ఎలా ఉండమంటారు? అది సరే గాని, సౌందర్య నిన్ను కలిసిందా? నీతో మాట్లాడిందా? మరి రాలేదేంటి? పిలవగానే రావడానికి మీరందరూ చేసిన ద్రోహం ఏమైనా తక్కువా? ఆ ద్రోహం తను మర్చిపోలేకపోతుంది. సర్లే, ఇదే విషయాన్ని సౌందర్య మాట్లాడింది, మళ్ళీ అదే విషయం నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకు మించి ఇంకేం చెప్తావులే. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయి మీ ఇంటికి రావాలంటే సౌందర్య దగ్గరికి కృష్ణని తీసుకెళ్ళి కృష్ణకి సౌందర్యకి పెళ్లి చేస్తామని ప్రమాణం చేసి చెప్పండి. అప్పుడు సౌందర్య ఇంటికి రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్పలనాయుడు సౌందర్య మనసు మార్చాడంటే మనమేమీ చెయ్యలేం. ఏ విషయంలో మనసు మారుస్తారు? రంజిత్ విషయంలో. అవునండి, సౌందర్యని తన కోడల్ని చేసుకునే విషయంలో దాని మనసు మారిస్తే? మీరే ఆలోచించుకోండి. బియ్యంకుడిగా హరిప్రసాద్ని కోరుకుంటారో అప్పలనాయుడిని కోరుకుంటారో మీరే నిర్ణయించుకోండి. హర్ష,
సంగీతమ్మ చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. మనం గనక ఆలస్యం చేస్తే ఆ అప్పలనాయుడు సౌందర్యని బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఎందుకంటే తన మానసిక పరిస్థితి అలా ఉంది. సౌందర్య తన దగ్గర ఉంది కాబట్టి ఆ అప్పలనాయుడు తన కొడుకు రంజిత్కి ఇచ్చి పెళ్లి జరిపించేస్తాడు. కాబట్టి మనం తొందరపడాలి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అర్చన ఆల్రెడీ నీతో చెప్పింది కృష్ణకి సౌందర్యనిచ్చి పెళ్లి చేస్తే తనకి ఎటువంటి అభ్యంతరం లేదని. అవునా కాదా? ఇప్పుడు మనం చేయాల్సింది కృష్ణతో వెళ్ళి మాట్లాడతాం. సౌందర్యతో తన పెళ్లికి ఒప్పిద్దాం. ఇంకా నువ్వేమీ ఆలోచించకు. వెళ్దాం పదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి? దట్ సైడ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రవికిరణ్ వచ్చాడా? ఎప్పుడో వచ్చారో. ఇవాళ మీదే లేట్. వాడి మొహం, నేను కరెక్ట్ టైంకే వచ్చా. వాడే ఎర్లీగా వచ్చాడు. అర్చన ఇక్కడేంటి? హలో అర్చన గారు. మీరా? బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. మీరేంటి ఇలా వచ్చారు? అదే వేకెన్సీ ఉందని తెలిసి ఇంటర్వ్యూకి వచ్చాను. వాట్? మీరు జాబ్కి వచ్చారా? ఆశ్చర్యంగా ఉందే. మీ నిశ్చితార్థమని, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అతను బాగా రిచ్ అని, వాళ్ళకి హైదరాబాద్లో ఏవో కంపెనీస్ ఉన్నాయని విన్నాను. మరి మీరేంటిలా? చూడండి, ఇది ఆఫీస్. ఇక్కడ పర్సనల్ విషయాలు అవసరమా? మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. లేట్ అవుతుంది. వెళ్ళి పని చూసుకోండి. నా పనే ఇక్కడండి. సరే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఉంటానండి. ఒరే రవికిరణ్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఏరా, నువ్వు ఎదురు చూడని అదృష్టం నీకేదైనా ఎదురైందా? కరెక్ట్గా చెప్పావురా. కల్లో కూడా అనుకోలేదు ఎదురవుతుందని. అలాంటి అదృష్టమే ఎదురైంది. అర్చన నాకు కనిపించిందిరా. అర్చన అంటే నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయి ఎవరో గొప్పింటి చేసుకుని వెళ్ళిపోయిందన్నావు కదరా, ఆ అర్చనేనా? అవునరా, ఆ అర్చనే ఇవాళ మన షోరూమ్కి ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి రావడం ఏంట్రా? ఆమె అత్తగారికి చాలా కంపెనీలు ఉన్నాయన్నావు. నాకు అదే ఆశ్చర్యంగా ఉందిరా. విషయం అడుగుదాం అనుకున్నాను, చెప్పడానికి ఇష్టపడలేదు. మరి పెళ్ళయిందో కాలేదో నాకేం అర్థం కాలేదురా. ఒకటి మాత్రం నిజంరా, తనకి జాబ్ అవసరం అని. అది అర్థమైంది. ఒరే, నువ్వెలాగైనా తనకి జాబ్ వచ్చేలా చూడరా. ఒరే రాజేష్, మన కంపెనీ సంగతి నీకు తెలీదా? ఇక్కడ రికమెండేషన్లు పనిచేయవు. వ్యక్తి టాలెంట్ను బట్టే ఉద్యోగం. కాబట్టి నీ అర్చనకి ఆ దేవుడు ఎక్కువ టాలెంట్ ఇచ్చేలా దండం పెట్టుకో. ఆ దండాలన్నీ ఎప్పుడో పెట్టేశానురా. ఇక మిగిలింది ఇంటర్వ్యూ చేసే మీ ఆఫీసర్ల కరుణా కటాక్షాలే. అవి ఉండాలంటే నువ్వు నన్ను ఇలా బుర్ర తింటున్నావని జీఎం గారు పసికట్టకుండా ఉండాలి. అవునవును, మన ఇద్దరం ఇలా ఉంటే అసలుకే మోసం వస్తుంది. పద పద. బాయ్. వెరీ గుడ్. మీరు ఎకడమిక్గా చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అన్నమాట. ఈ జాబ్ మీకు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇది మెటీరియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్గా 2 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 2 లక్షల రూపాయలా? అంత డబ్బు నేను కట్టలేను సార్. చూడమ్మా, ఇది మంచి జాబ్, మంచి శాలరీ కూడాను. ఆలోచించుకోండి. 2 రోజులు టైం ఉంది. ఏ సంగతి అప్పుడే చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అర్చన గారు,
అదేంటి అర్చన గారు, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు? సారీ, ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాను. మీ పిలుపు నాకు వినపడలేదు. అంతేలేండి, జాబ్ వచ్చిన తర్వాత మేమెందుకు గుర్తుంటాం? ఏం జాబ్ రావడం అండి? నా వరకు వచ్చినట్టే వచ్చి మీ ఆఫీస్లోనే ఆగిపోయింది. అదేంటి, ఆ జాబ్ మీకే వస్తుంది అనుకున్నానే. జాబ్ నాకే వచ్చిందండి. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్గా 2 లక్షల అమౌంట్ కట్టమన్నారు. అంత డబ్బు నేనెక్కడ కట్టగలను చెప్పండి? అందుకే మీ వాళ్ళిచ్చిన జాబ్కి ఇక్కడే దండం పెట్టి వెళ్ళిపోతున్నాను. నో, అలాంటి డెసిషన్కి వచ్చేయకండి. ఏమో, ఏదైనా మిరాకిల్ జరగచ్చు. నేను నా పై ఆఫీసర్లతో మాట్లాడతాను. వద్దండి, నా కోసం మీరేం శ్రమ పడద్దు. ఎందుకంటే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. నేనేం వరి అవడం లేదు. కానీ నేను వరి అవుతున్నాను. ఏంటి? అదే, నాకు శ్రమే ఉంది, మీకు అదృష్టం ఉంటే వస్తుంది అంటున్నాను. సరే, ఆ అదృష్టాన్ని నమ్ముకుందాం. వస్తాను.